సంస్కారము, ప్రవృత్తి 2 ఉంటాయి. ప్రవృత్తి అంటే ఏమిటంటే త్రిగుణాలు సత్వరజస్ తమో గుణాల యొక్క వేగాన్ని ఆపలేక బయటికి ప్రవర్తింపజేయుట ప్రవృత్తి. లోపల నుండి ఊపొచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నాం. ఎదిరించకూడని స్థానం అది. అయినా సరే ఒక్కొక్కసారి ఏమవుతుంది? అనొద్దు అనొద్దు అనుకుంటూ అనేస్తాడు. ఆ అనటం ఎందుకు వచ్చింది? లోపల ఒక వేగం ఉంది. దాన్ని ప్రవృత్తి వేగం అంటాం మనం. అటువంటివి అంటే ఏ ప్రవృత్తులు ఉంటాయో సత్వమైన రజస్సైన తమో గుణమైన దాన్ని అతిక్రమించకుండా జీవుడు దానికి లోబడి ప్రవర్తిస్తే అది ప్రవృత్తి. అదే ప్రవృత్తిని నిగ్రహించుకొని తనను తాను సంస్కరింపజేసుకోవటం అంటే బాగు చేసుకుంటే అది సంస్కారం అవుతుంది. దీన్ని నిగ్రహించే శక్తి తనకు ఉంటుంది. ఎందుకంటే తను దాన్ని ఆపగలడు. ఆపినప్పుడు అది సంస్కారంగా నిర్మాణం అవుతుంది. అంటే కల్చరింగ్ అంటాం మనం. కల్చర్ చేసుకోవటం.